ముందుగా ఈ సినిమా గురించి ఇంట్రడక్షన్ చెప్పాలంటే భగత్ సింగ్ భగవద్గీత పట్టుకొని సంభవామి యుగే యుగే అనే డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓపెనింగ్ షాట్ ఒక 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 క్లైమాక్స్ లాంటి షాట్ తీసుకుని ఏమంటాడంటే ప్రతి సినిమాకి ఒక ప్రారంభ సన్నివేశం పతాక సన్నివేశం ఉంటాయి, కానీ ఇది మొదలు కాదు అని చెప్పి అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్లో తీసుకెళ్తాడు. చాలా అంటే మంచి గ్రిప్పింగ్ ఇంపాక్ట్ఫుల్ షాట్ తీసి అక్కడి నుంచి బ్యాక్కి వెళ్తాడు. అదొకటి చాలా బాగుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2-3 ఎంట్రీలు ఇచ్చాడు, అంటే ఫ్లాష్ బ్యాక్ ఎంట్రీ అని ఫ్రంట్ ఎంట్రీ అని. ఆ 2-3 ఎంట్రీలు చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ టైము హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి డెనిమ్ జాకెట్స్ వేయించాడు, కలర్ఫుల్ డెనిమ్ జాకెట్స్, కౌబాయ్ హ్యాటు, దాని మీద ఒక బఫెల్లో, చేతికి ఒక బ్రేస్లెట్ లాంటిది, మెడలో ఓంకారం లాకెట్టు, రగ్గెడ్ జీన్స్, కింద మంచి షూస్, హీల్ ఉన్న షూస్, వాటి మీద మెటల్ పీసెస్, రియల్ కౌబాయ్ గెటప్స్. పైగా ఒక స్టర్డీ జీపులో వస్తూ ఉంటాడు. ఆ దుమ్ము రేపుకుంటూ ఆ జీపులో వచ్చి దిగుతుంటే పవన్ కళ్యాణ్ భలే ఉన్నాడు. అదొకటైతే. 2, ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు శ్రీలీల కానీ రాశి ఖన్నా కానీ అసలు వాళ్ళు మామూలుగానే చాలా అందంగా ఉంటారు. ఈ సినిమాలో హరీష్ శంకర్కి ఒక చిన్న బ్యూటీ అయ్యి ఉంది. భాగ్యశ్రీ బోర్సన్ ఎలా చూపించాడో పాత సినిమాలో మనం చూసాం. అదేవిధంగా ఇంకా బాగా హైలైట్ చేశాడు. రాశి ఖన్నానే మోర్ మోడర్న్ అటైర్ చూపించాడు, శ్రీలీలనేమో మోర్ ట్రెడిషనల్లో చాలా అందంగా చూపించాడు. అయితే మెయిన్ హీరోయిన్ శ్రీలీలే. రాశి ఖన్నాని జనానికి మెసేజ్ ఇవ్వడానికి ఆయన యూజ్ చేసుకున్నాడు. ఇదొకటైతే. తర్వాత మంచి డైలాగ్ బ్లాక్స్ ప్లాన్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్తో. ఒక్కొక్క డైలాగ్ బ్లాక్ ఒక్కొక్కలా పేలింది తమాషాగా. పార్థిబన్ అంటాడు, నిన్ను ఎవడు రానిచ్చాడు ఇంట్లోకి అని అంటే, సునామీ వచ్చినప్పుడు ఎవడి పర్మిషన్ తీసుకోదు, అలాగే అణుబాంబు వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు అని చెప్తూ ఒక డైలాగ్ చెప్తాడు. అలాగే నాలాంటి వాడు వచ్చినప్పుడు అన్నీ మూసుకుని కూర్చోవాలని అదొక డైలాగ్ కానీ, అలాగే ప్రీ క్లైమాక్స్లో డైలాగ్స్ కానీ, క్లైమాక్స్లో ఫైనల్గా ఒక డైలాగ్ ఉంటుంది. మా దేశంలో మా సాంప్రదాయం ఆడవాళ్ళు బొట్టు పెడతారా, మగవాళ్ళు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా అని గన్ తీసి ఫైట్ చేస్తాడు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు. ఓవరాల్గా ఇట్స్ అ ఫెంటాస్టిక్ మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఫీస్టే. ఓజీ కన్నా ఇది పెద్ద హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా మూవీ ఎంతూజియాస్టిక్ కూడా కెమెరా వర్క్ బాగుంది, రైటింగ్ డిపార్ట్మెంట్ బాగుంది, రికార్డింగ్ తమన్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. పాటలు దేకిలేంగే చాలా ఫెంటాస్టిక్గా ఎంజాయ్ చేయొచ్చు. మంచి అందమైన హీరోయిన్లు ఉన్నారు. ఓవరాల్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ హిట్ ఫర్ పవన్ కళ్యాణ్.